హాయ్ హలో అండి. అంతా బాగున్నారా? ఈ క్యారెట్లు ఇంటి ముందుకి ట్రక్‌లో వచ్చాయి. వాకిటి ముందుకొచ్చిన వీటిని రూ. 100కి 4 కేజీలు క్యారెట్లు, రూ. 100కి 3 కేజీలు బీట్రూట్లు అలా అమ్ముతున్నారు. చాలా ఫ్రెష్‌గాను. నేను ఈ వీడియో పెట్టేటప్పటికి కూడాను 4 రోజులైంది తీసుకుని. చాలా ఫ్రెష్‌గా చాలా బాగున్నాయి. ఈరోజే వెన్న తీసి కాచిన నెయ్యి. ఇంకెందుకు పిల్లలు అడిగారు కదా అని క్యారెట్ హల్వా తయారు చేస్తున్నాను. అందుకే మీకు వీడియో పెడుతున్నాను. రేట్లు తగ్గిపోతే ఇంటి ముందుకి ట్రక్కుల్లో వేసుకొని వచ్చి చక్కగా అమ్ముతున్నారండి. మనం రేటు తక్కువలోనే ఇస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని ప్రోత్సహించి మనం ఈ కొనుక్కోవటం చాలా మంచిది. వాకిటి ముందుకే వస్తున్నాయి కాబట్టి. ఈ మధ్యనే చూసిన ఒక వీడియో నాకు జ్ఞాపకం వచ్చిందండి. ఈ టైంలో మీకు అది ఏంటో చెప్తున్నాను నేను. టమోటాలు, ఒక ట్రక్కు టమోటాలు రేట్ లేదు కదా అని చెప్పి చెరువులో కలిపేస్తున్నారు రైతులు. చాలా బాధాకరంగా అనిపించింది. దాని మీద కామెంట్స్ అయితే ఎలా పెట్టారంటే వ్యూస్ బాగా పెట్టారు. అలా చేసే కంటే పేదవాళ్ళకి పంచొచ్చు కదా అని కొందరు, అలా చేసే కంటే ట్రక్‌లో పోసుకొని సెంటర్‌లకు వెళ్ళి అమ్మొచ్చు కదా తగ్గించి రేట్లు, ప్రజలు తింటారు కదా, పండిన పంటను అలా వృధా చేయడం ఏమిటి, ఎవరి మీదో కోపంతోటి అని చాలామంది కామెంట్స్ పెట్టారండి. నిజమే కదా! పండించిన పంట ప్రజల నోటి దగ్గరికి రావాలి. రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాళ్ళు రేట్ రాలేదని పట్టుకెళ్ళి చెరువుల్లో కలిపో లేకపోతే డంపింగ్ యార్డ్‌లో పోసో అలా వాళ్ళ కోపాన్ని తీర్చుకుంటున్నారు. అలా కంటే కూడాను ఇలా వీళ్ళు వచ్చినట్టుగా వచ్చి ఇస్తే ఇళ్ళ దగ్గర బాగానే తీసుకుంటారండి. రైతు పండించిన పంట ప్రజల నోటి చెంతకు చేరాలి. అది ఒక ముందు ఆలోచించుకోవాలి రైతు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటని అలా వేస్ట్ చేసి ఎవరికీ కాకుండా పోవడం అనేది చాలా దురదృష్టకరం అండి. ఇలానే ప్రతి వాళ్ళు కూడాను పుచ్చకాయల దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, పచ్చి శనక్కాయల దగ్గర నుంచి అన్నీ వాకిటి ముందుకు వచ్చేస్తున్నాయండి ట్రక్కుల్లో. మనకు అందుబాటు ధరల్లో ఉంటున్నాయి. వాళ్ళని ప్రోత్సహించండి. అలా డంపింగ్ యార్డుల్లో, చెరువుల్లో పారబోసుకోకుండా ఉంటాడు కదా రైతు. మన ఇంట్లో అయినా తినేదేది మనం తినలేకపోయినా ఇంకొకళ్ళకైనా పెట్టాలంటారు. వృధా చేసుకోకూడదంటారు ఆహార పదార్థాన్ని. అలాంటిది అలా పారబోయడం అనేది చాలా బాధాకర విషయము. వాళ్ళకున్న కోపాన్ని అలా తీర్చుకున్నారు వాళ్ళు. అంతేకాని ఒక్క క్షణం ఆలోచిస్తే కేజీ రూ. 30 కూడాను సెంటర్లో ట్రక్కు పెట్టుకొని అమ్ముకుంటే చక్కగా తీసుకెళ్ళిపోతారు. అటు వెళ్ళే ఇటు వెళ్ళే మగవాళ్ళు సైతం వచ్చి నిలబడి కొనుక్కుని వెళ్తున్నారు. రేటు రాలేదన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన పని నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళకైనా కానీ పండించిన పంట రేటు రాకపోతే ఇబ్బందే అవుతుంది ఎవరికైనా కానీ. కానీ అలా మాత్రం ఆహార పదార్థాలని వృధా చేయకూడదు. పొలంలో పంట కోయించి ట్రక్కుకెత్తి మరీ చెరువులో కలుపుతుంటే బాధ కదండి ఎవరికైనా కానీ చూస్తే. ఎమ్మీ అయిన క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. అసలు ఎంత టేస్ట్‌గా ఉందంటే పాల పొడి కూడా కలిపాను నేను అడిషనల్‌గా. అందువల్ల చాలా టేస్ట్ వచ్చిందండి తింటుంటే. ఆ రుచి అబ్బా! చెప్పనలివి కాదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. తక్కువ రేటు ఉన్నప్పుడైనా పిల్లలకి సమగ్రమైన ఆహారం పెట్టాలి కదా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.